ఇవాళ మా తోటలలో ఆవ మొక్కలు బాగా వచ్చాయి. వాటిని కొంచెం తీసుకొచ్చి ముదురు కాడలన్నీ తీసేసి బాగు చేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. దాంతో పచ్చడి చేస్తాను అనమాట. దానికోసం ఒక బాణలు పెట్టి స్టవ్ మీద అంతా ఒక గరిటెడు నూనె వేసి స్టవ్ వెలిగించిన తర్వాత ఎండుమిరపకాయలు, ఒక స్పూను మెంతులు, ఒక స్పూను ఆవాలు, అంత ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత చల్లారాక దాంట్లో తగినంత ఉప్పు వేసి మన మిక్సీలో వేసుకొని బరగ్గా తిప్పుకున్న తర్వాత ఈ మగ్గ పెట్టుకున్న ఆవ ఉంది కదా, ఆవాకులు ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఒకసారి బాగా తిప్పేసి తర్వాత కలిసిన తర్వాత దాని మీద ఒక స్పూను చింతపండు గుజ్జు పులుపుకు వేసి మన కన్సిస్టెన్సీ కోసం నేను ఒక 2 స్పూన్లు నీళ్లు వేసాను అనమాట. అప్పుడు బాగుంటుంది. దీనికి మనం బెల్లం ముక్క కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వెల్లుల్లిపాయ తినేవాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకుంటారు.